జై శ్రీరామ్. పిచ్చుక నేర్పిన పాఠం. ఒక యువకుడు ఒక జ్ఞాని వద్దకు వెళ్ళాడు. అతడు జ్ఞానితో ఇలా చెప్పాడు: అయ్యా, ఈ ఊర్లో నాకు పని దొరకటలేదు. ఇక్కడ నాకు ఆదాయ మార్గం ఏదీ లేదు. కాబట్టి నేను దూరంలో ఒక పెద్ద నగరానికి వెళ్ళి ఉద్యోగం చూసుకుంటాను. అందు నిమిత్తం నేడే నేను మన ఊరి నుండి బయలుదేరుతున్నాను. నేను వెళ్ళి ఆ నగరం నాకు మంచి ఉద్యోగం లభించి అక్కడ నేను జీవితంలో స్థిరపడాలని నన్ను ఆశీర్వదించండి అని అడగగా, ఆ జ్ఞాని యువకుని మనసారా పంపించాడు. కొన్ని రోజులు గడిచాక ఆ జ్ఞాని అదే ఊర్లో ఆ యువకుని మళ్ళీ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడి వద్ద వెళ్ళి ఆ జ్ఞాని, నాయనా, నువ్వు ఇంకా ఆ నగరానికి బయలుదేరి వెళ్ళలేదా? నువ్వు నన్ను కలుసుకున్న రోజునే ఉద్యోగార్థం ఊరు విడిచి వెళుతున్నానట్లు చెప్పావే అని అడిగాడు. అందుకు ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు: అయ్యా, నేను ఆ రోజునే అప్పుడే బయలుదేరాను. దారిలో నిర్మానుష్యమైన ఎడారి వంటి ప్రాంతం తరాసిన పడ్డది. అక్కడున్న ఒక ఈత చెట్టు నీడన కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్నాను. అక్కడ నేనొక దృశ్యం చూశాను. నేను కూర్చున్న చోట కాస్త దూరంలో ఒక చెట్టు కింద కాలు విరిగిన ఒక పిచ్చుక ఆకలితోనూ అమిత బాధతోనూ నడవలేక తల్లడిల్లిపోతుండటం కంటపడింది. దాన్ని చూసి నేను, ఈ పిచ్చుక దానంతటా అదే ఎగిరి వెళ్ళి ఆహారం వెతుక్కోవడానికి దారి లేదే, ఇది ఎలా బతకగలదు అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇలా నా ఆలోచన సాగుతుండగా ఎక్కడ్నుంచో మరో పిచ్చుక వచ్చింది. అది తన నోటితో ఆహారం తెచ్చి కాలు విరిగిన పిచ్చుక నోట్లో పెట్టి తినిపించింది. అది చూసి నేను, ఆహా, కాలు విరిగిన ఈ పిచ్చుకకు కూడా ఆహారం లభించడానికి భగవంతుడు ఒక ఏర్పాటు చేసి ఉంచాడే. ఇలాంటప్పుడు మనిషినైనా నేను జీవించడానికి భగవంతుడు నాకొక ఏర్పాటు చేయకుండా ఉంటాడా అని అనుకొని నా ప్రయాణం రద్దు చేసుకొని మన ఊరికి తిరిగి వచ్చేశాను. అంతా విన్న ఆ జ్ఞాని, నాయనా, నువ్వు ఎందుకు ఆ కాలు విరిగిన పిచ్చుకలాగా ఉండాలని ఆశిస్తున్నావు? తన శ్రమతో తన ఆహారాన్ని సముపార్జించుకునే మరో పిచ్చుక కూడా ఆహారం తీసుకుని వచ్చిన ఔదార్యం గల ఆ రెండవ పిచ్చుకగా ఉండాలని నువ్వెందుకు ఆశించడం లేదు అని ప్రశ్నించాడు. ఇతరుల శ్రమతో జీవించాలి అని అనుకోవడమే హీనాతిహీనం. తన స్వకీయ శ్రమతో జీవిస్తూ ఇతరులను కూడా సహాయపడాలి, ఆశించాలి, ఆకాంక్షించాలి. అప్పుడే మనిషికి జీవితానికి సార్థకత చేకూరుతుంది. హరే కృష్ణ. రెండో పిచ్చుకలాగా అందరికీ సాయపడదాం. స్వయం కృషితో కష్టపడి జీవిస్తూ ఇతరులకు సాయపడదాం. జై శ్రీరామ్. హరే కృష్ణ. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. హరే కృష్ణ.